ఎడ్యుకేషన్ ప్లస్ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ 25 ఏళ్ల విద్యా వైభవం. 25 సంవత్సరాలకు పైగా విజయవంతమైన విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకొని గర్వంగా అడుగులు వేస్తున్న శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లోని ప్రముఖ మహిళా సాంకేతిక విద్యా సంస్థల్లో ఒకటి. గచ్చిబౌలి ఐటీ కారిడార్లో ప్రముఖ ఐటీ సంస్థ విప్రోకు పక్కనే ఉన్న వట్టినాగులపల్లిలో విస్తరించి ఉన్న ఈ విద్యా సంస్థ ఇక్కడ అందిస్తున్న బీటెక్, ఎంటెక్ మరియు ఎంబీఏ ప్రోగ్రాంలు విద్యార్థులకు అత్యుత్తమ విద్యావకాశాల్ని కల్పిస్తున్నాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పాఠ్యాంశాలు, అత్యాధునిక ప్రయోగశాలలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఈ కళాశాల ప్రత్యేకత. 2001లో స్థాపించబడిన శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ జేఎన్టీయూ అనుబంధంగా ఉన్న ఒక ప్రసిద్ధ యూజీసీ స్వయం ప్రతిపత్తి విద్యాసంస్థ. ఈ కళాశాల నాక్ ద్వారా A++ గ్రేడ్తో గుర్తింపు పొందటంతో పాటు అన్ని అర్హతలు కలిగి ఉన్న ప్రోగ్రామ్స్కి NBA గుర్తింపు కూడా సాధించింది. విద్యార్థినులు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేలా ప్రోత్సహించే విద్యా వాతావరణాన్ని ఈ సంస్థ కల్పిస్తుంది. అకాడమిక్స్తో పాటు నైపుణ్యాభివృద్ధి మరియు ప్లేస్మెంట్స్ విద్యార్థినులకు కనిపిస్తోంది. ఇప్పుడు శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకోవటానికి మనతో పాటున్నారు డాక్టర్ టి రవీందర్ రెడ్డి గారు, CEO, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అక్రిడేషన్. విద్యా ప్రమాణాలు, అక్రిడేషన్ మరియు నాణ్యత హామీ రంగాల్లో 30 సంవత్సరాలకు పైగా అక్రిడేషన్లో అనుభవం కలిగిన నిపుణులు. అలాగే డాక్టర్ బి నరేంద్ర కుమార్ గారు, ప్రొఫెసర్, CSC, హెడ్ IT డిపార్ట్మెంట్, డీన్ IIC అవుట్రీచ్. ఇక శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ ఉన్నత విద్యారంగంలో 28 సంవత్సరాలకు పైగా అకాడమిక్స్లో అనుభవం కలిగిన విద్యావేత్త. వారితో చర్చను ప్రారంభించే ముందు శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క అత్యాధునిక సదుపాయాలు, అద్భుతమైన మౌలిక వసతులు, విద్యా వాతావరణం, పరిశోధనా విజయాలు, ప్లేస్మెంట్స్ సాధన మరియు విద్యార్థినుల విజయగాథలకు ప్రతిబింబించే ప్రత్యేక ఏవీని ఇప్పుడు చూద్దాం.
ఎస్ ఏవి చూసామండి, చాలా బాగుంది. డాక్టర్ రవీందర్ రెడ్డి గారు, వెల్కమ్ టు 10 టీవీ స్టూడియోస్ అండి. అండ్ డాక్టర్ నరేందర్ కుమార్ గారు, వెల్కమ్ టు 10 టీవీ స్టూడియోస్. డాక్టర్ రవీందర్ రెడ్డి గారు, ఈ కళాశాలలో, ఈ మహిళల కళాశాలలో మీరు అందిస్తున్న కోర్సుల గురించి మా 10 టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తారా సార్? 10 టీవీ ప్రేక్షక మహాశయులకు నా యొక్క స్వాగతం. నేను శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల యొక్క అడ్వైజర్గా పనిచేయుచున్నాను. CEO ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అక్రెడిటేషన్ కూడా నేను గ్లోబల్గా చేస్తూ ఉన్నాను. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల అనేది 2001వ సంవత్సరంలో శ్రీ అశోక్ రావు గారు గచ్చిబౌలికి అతి సమీపంలో ఉన్న వట్టినాగులపల్లి విప్రో పక్కన స్థాపించడం జరిగినది. ఆ రోజులలో తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, వెనుకబడి ఉన్న ప్రాంతాలలో 2001 సంవత్సరం మనం తీసుకుంటే మహిళా విద్యార్థినులకు ఇంజనీరింగ్ విద్య అనేది చాలా తక్కువ మందికి అందుబాటులో ఉండేది. మహిళా సార్థకత అనేది ఒక ప్రమాణాన్ని తీసుకొని ఫౌండర్ చైర్మన్ శ్రీ అశోక్ రావు గారు మహిళా ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించడం జరిగినది. మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చరు 7 పెద్ద బ్లాకులు, గ్రీన్ ల్యాష్ అండ్ చాలా మట్టుకు ఇంటర్ కనెక్టెడ్ రోడ్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు, తర్వాత మేజర్గా కళాశాలలో మేము అక్రిటేషన్స్లో UGC అటానమస్ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల మరియు NAC A++ 3.61 CGPA మహిళా ఇంజనీరింగ్ కళాశాలలలో మొట్టమొదటిసారిగా ఇండియా మొత్తంలోనే మొట్టమొదటిసారిగా 3.61 CGPA స్థాపించిన కళాశాల శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. ఈ NBA అక్రిటేషన్ అనేది అన్ని కోర్సులకు ఉంది. తరువాత ప్లేస్మెంట్స్ అనేది మా శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల అనేది పుట్టినిల్లు. మహిళా క్యాంపస్ అనేది పూర్తిగా సెక్యూరిటీ తోటి, హాస్టల్స్ కూడా చాలా 1500 మెంబర్ స్టూడెంట్స్కు సరిపోయాన్ని హాస్టల్ సదుపాయము, మంచి భోజన వసతులు, మేనేజ్మెంటు కేర్ టేకర్స్ని పెట్టి క్వాలిటీ చెక్ చేస్తూ ఫుడ్ క్వాలిటీ ఎవ్రీ టైం లోకల్గా అవైలబిలిటీలో ఉంటారు. మా దగ్గర ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది చాలా విశిష్టమైన పాత్ర ఉంది. తర్వాత కళాశాలలో మేము ఆఫర్ చేసే కోర్సులు CSE కోర్సు, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ CSE డాటా సైన్స్ అండ్ IT కోర్సులు, తర్వాత ECE, తర్వాత ఇప్పుడు కొత్తగా మేము ఈ VLSI అనే కోర్స్ కూడా బీటెక్లో తీసుకోవడం జరిగింది. MBA, MCA, MTech కోర్సులు కూడా మా దగ్గర తీసుకోవడం జరిగింది. మేము ఆఫర్ చేసే కోర్సులకు నిష్ఠాతులైన ఉపాధ్యాయులను అశోకరావు గారు మహిళల విద్యార్థినులకు వాళ్ళు మామూలుగా ఇది ఇంటి పట్ల ఉండే మహిళల కాకుండా మహిళ అబల కాదు సబల అనేది ఇప్పుడు ఉద్యోగరీత్యా ఫైనాన్షియల్ ఫ్రీడము, ఎకనామిక్ ఫ్రీడము, పొలిటికల్ ఫ్రీడము, తర్వాత నోయింగ్ అబౌట్ ది రైట్స్, ఒక ప్రొఫెషనల్ స్టడీస్ చదివినప్పుడు వాళ్ళకు మంచి సమాజంలో ఒక గుర్తింపు అనేది మహిళలకు రావడానికి ఎంతో ఉపయోగపడ్డది. మా దగ్గర చదువుకున్నటువంటి ఒక విద్యార్థినులు పెద్ద పెద్ద పొజిషన్స్లో కంపెనీస్లో బ్రాండ్ అంబాసిడర్స్గా పనిచేయుచున్నారు. ఈ కళాశాల యొక్క నైపుణ్యత అనేది మేము ప్రామాణికంగా తీసుకుంటాము. స్కిల్స్, ఇప్పుడు విద్యార్థినులు మొట్టమొదటిసారిగా బీటెక్లో జాయిన్ కాగానే వాళ్ళ యొక్క ప్రతిభను మెరుగుదిద్దడానికి మేము వాళ్ళ యొక్క ఫస్ట్ ఇయర్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనే దానిలో టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పిన NEP 2020 ప్రకారము స్కిల్ ఇండియా, మేక్ ఇండియా అండ్ డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఇన్నోవేషన్ ఇండియా, క్యారియర్ ప్లస్ 4.0 ప్రకారము మేము విద్యార్థులను ఫస్ట్ ఇయర్ నుంచి అప్టిట్యూడ్ ట్రైనింగ్, పైథాన్, జావా ఇటువంటి వాటిలలో బేసిక్ ఆల్గరిథమ్స్, తర్వాత డాటా స్ట్రక్చర్స్ అండ్
ఈ ప్రోగ్రామింగ్లో ఫండమెంటల్ కోర్ సబ్జెక్ట్స్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ ఆర్కిటెక్చరు, కంప్యూటర్ నెట్వర్కింగ్, ఇటువంటి సబ్జెక్టులలో విద్యార్థినులకు ప్రాబ్లమ్స్, ప్రోగ్రామింగు, కోడింగు, డీప్ కోడింగ్ అండ్ డీప్ ది అనాలిసిస్ అండ్ ఇంటర్వ్యూస్ విల్ బి దేర్ ఇన్ సెకండ్ ఇయర్లో చాలా నేర్పిస్తూ ఉంటాము. మామూలుగా జేఎన్టీయు కరికులంతో పాటు విద్యార్థినులకు అడిషనల్గా ఈ ట్రైనింగ్ అనేది కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్, తర్వాత ఈ ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్ అనేది పిల్లలకు ఐడియాథాన్స్, హ్యాకథాన్స్, సెల్ఫ్ లెర్నింగ్ అనేది వాళ్ళకి ఎక్సర్సైజులు ఇచ్చి, అంటే ల్యాబ్లో ఊరికే చేయమనకుండా ల్యాబ్లో వాళ్ళు ఎంతవరకు చేశారు, ఇంకా ఫర్దర్గా ప్రోగ్రామింగ్ కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలా, ఇవన్నీ కూడా ఉపాధ్యాయులు ఎక్కువగా ఫోకస్ అనేది విద్యార్థినులకు వాళ్ళకు కంపెనీలో కాకుండా మామూలుగా ఏ కంపెనీ రానియండి వాళ్ళను బేసిక్స్, ఫండమెంటల్సే కాక కోరు, అడ్వాన్స్డ్ ఏఐ, అడ్వాన్స్డ్ ది మెషిన్ లెర్నింగ్, తర్వాత ఐఓటీ అండ్ డాటా సైన్స్, తర్వాత సైబర్ సెక్యూరిటీ రంగాలలో విద్యార్థులను ముందుకు తీసుకోవడానికి ఎమర్జింగ్ కోర్సుల్లో ప్రిపేర్ చేయడము, థర్డ్ ఇయర్లో ప్రాజెక్టులలో ఇవన్నీ కూడా కలపడము, ప్రాజెక్ట్స్ డిఫరెంట్ అడ్వాన్స్డ్ ఎమర్జింగ్ కోర్సెస్, ఎంఓయూస్ అనేటివి మా కళాశాలకు సిస్కో, ఇంటెల్, తర్వాత ఈ మంచి కంపెనీలు దాదాపుగా 580 ప్లేస్మెంట్స్ అనేది అచీవ్ చేయడం జరిగింది. ఇంకా ప్లేస్మెంట్స్ నడుస్తున్నాయి. ప్లేస్మెంట్ రంగంలో చాలా ప్రముఖ కంపెనీలు అనేటివి శ్రీదేవి మహిళా కళాశాల అంటే కంపెనీలలో ఒక విజిబిలిటీ అనేది క్రియేట్ చేసుకోవడమైనది. ఈ మా దగ్గర చదివిన విద్యార్థినులు ఏ కంపెనీ తీసుకున్నా చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్తో ఉన్నారు. కంపెనీ వాళ్ళు మా ప్లేస్మెంట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారిని స్లాట్స్ తీసుకొని వివిధ రకాలైన టెస్టులు, అంటే రిటర్న్ టెస్టు, సర్టిఫికేషన్ కోర్సెస్ మేము నేర్పిస్తూ ఉంటాము. మెలకువలు, తర్వాత ఇది కమ్యూనికేషన్ స్కిల్స్, హెచ్ఆర్ రౌండు అండ్ టెక్నికల్ రౌండ్స్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు దాదాపుగా అందరి స్టూడెంట్స్కు మేము 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. హాస్టల్లో కూడా వాళ్ళకు మెంటర్స్ని పెట్టి ప్లేస్మెంటు, తర్వాత ఈ పరీక్షా విధానము అనేది మాక్ ఇంటర్వ్యూస్, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్తో పాటు మాక్ ఇంటర్వ్యూస్, తర్వాత కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్, ఫైనల్ ఇయర్లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, థర్డ్ ఇయర్లో కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని పిలిచి మేము దాదాపుగా మా దగ్గర యాక్టివ్ ఎంఓయూస్, కొలాబరేటివ్ ఎంఓయూస్ చాలా ఉన్నాయి. జేఎన్టీయు అనుబంధ కళాశాలల్లో, అటానమస్ కళాశాలలో మా కళాశాల ఫ్రీక్వెంట్గా గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. మా దగ్గర 8 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. ఇప్పుడు మొన్న 2025 బ్యాచ్ స్టూడెంటు ఆ స్టూడెంటు 2 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. జేఎన్టీయు కళాశాల కింద ఉన్న అన్ని కళాశాలలతో ఎఫిలియేటెడ్ కాలేజీల కింద టాపర్గా నిలవడం జరిగింది. ఓవరాల్ గోల్డ్ మెడల్, బ్రాంచ్ గోల్డ్ మెడల్ ఐటీలో సాధించడం జరిగింది. వీరిని మన ఐటీ మినిస్టరు శ్రీధర్ బాబు గారు అప్రిషియేట్ చేస్తూ వారికి ఈ బహుమతి ప్రజెంట్ చేయడం జరిగింది. మా మేనేజ్మెంట్ కూడా ఎంకరేజ్ చేయడానికి గోల్డ్ మెడల్ వచ్చిన విద్యార్థినికి 1 లక్ష రూపాయలతోటి అప్రిషియేషన్ లెటర్స్ తోటి ఆమె మంచి ఉద్యోగం కూడా ఇప్పుడు కంపెనీలో, మల్టీనేషనల్ కంపెనీలో చేస్తున్నది. అండ్ ప్రతి అల్యూమినీ కనెక్ట్ అనేది మెయిన్ ఆస్పెక్టు. మా అల్యూమినీ చాలా మీటింగ్స్ పెట్టి వాళ్ళతోటి ఈ సీనియర్స్ తోటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడము, తర్వాత గ్లోబల్గా హైయర్ ఎడ్యుకేషన్, క్యారియర్ ప్లస్, తర్వాత నోయింగ్ అబౌట్ ది సొసైటీ, అంటే హాలిస్టిక్ అప్రోచ్ అనేది ఇప్పుడు ఈ ప్లేస్మెంట్ ట్రైనింగ్తో పాటు మానసిక వికాసము, స్పోర్ట్స్, గేమ్స్, ఐడియాథాన్స్, తర్వాత విద్యుత్ ట్రైనింగ్. ఈ సంవత్సరము శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల యొక్క ఈ 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేటివి ఉన్నాయి. అక్టోబర్లో మా కళాశాల మేనేజ్మెంట్ శ్రీ రాధాకిషన్ రావు గారు ఈజ్ ఏ సూపర్ స్పెషలైజేషన్ రేడియాలజిస్ట్ డాక్టర్, ఈజ్ టోటల్ ఫ్యామిలీ, మొత్తము సార్ యొక్క ఫ్యామిలీ, వాళ్ళ బ్రదరు, వారి యొక్క సోదరిమణి మరియు
వారి యొక్క ఫ్యామిలీ అందరూ కూడా డాక్టర్స్. ఒక డాక్టరు ఏ విధంగా అయితే కళాశాలను నడుపుతున్నారు అని చూస్తే, మీరు వచ్చి చూస్తే అతను చిన్న స్పెక్ ఆఫ్ డస్ట్ కూడా ఎక్కడ పడ్డా కూడా ఊరుకోడు. ప్రతి స్టూడెంట్కి క్లాస్ వర్క్ ఎలా జరుగుతుంది ఏంది అనేది, రౌండ్స్ ఎవ్రీ టైం ఏం జరుగుతుంది అనేది, అకాడమిక్ కరికులం ఏముంది, రెగ్యులేషన్ ఏముంది, పీరియడ్స్ ఏం జరుగుతున్నాయి, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఏం జరుగుతుంది, ఎంతమంది ఎక్స్పర్ట్స్ వచ్చి చేస్తున్నారు, అక్రిడేషన్లో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఏముంది, బెంచ్ మార్క్స్ ఏమున్నాయి, ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ ప్లాన్ ఏముంది, తర్వాత స్ట్రాటజిక్ ప్లాన్ ఏముంది, మనం ఏ టైంకు ఏమి చేయాలా, విద్యార్థినులకు పరీక్షలతో పాటు అన్ని రంగాలలో వాళ్ళని అభివృద్ధి చేయడానికి మహిళా సార్థకత అనేది, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది, నైపుణ్యాలు, తర్వాత జాబ్ ఓరియంటేషను, తర్వాత మానసిక వికాసము, తర్వాత మనము ఉద్యోగరీత్యా ఎలా మెదలాలి, ఎలా హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి, బిహేవియరల్ యాటిట్యూడ్స్, నాలెడ్జ్, స్కిల్ అండ్ యాటిట్యూడ్స్ ఎలా నేర్పించాలి అనేది, దాంతోపాటు కొంతమంది అడ్వకేట్స్ను పిలిచి వాళ్ళ యొక్క రైట్స్, ఉమెన్ రైట్స్ ఎలా ఉంటుంది, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత రైట్స్ టు ది వేరియస్ టైప్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్లో ఏ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కంపెనీస్లో, ఎలా అడ్వాన్స్డ్ కోడింగ్ ప్రోగ్రామింగ్ ఉంది ప్రాజెక్ట్స్లో, సిఇఓలను పిలిచి కాలేజ్కు, కంపెనీ ఎక్స్పర్ట్స్ని పిలిచి ఎక్స్పర్ట్ సెమినార్స్ ఇవ్వడం జరుగుతుంది, విద్యార్థులను ఇన్స్పైర్ చేయడం జరుగుతుంది. ప్రతి విద్యార్థినికి మెంటరింగు, కౌన్సిలింగు, తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ట్రాక్ అనేది, ఒక బుక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాము. తర్వాత ఒక యాప్ కూడా మెయింటైన్ చేయడం జరిగింది. పేరెంట్స్కు రెగ్యులర్గా వాళ్ళ యొక్క వాళ్ళ అటెండెన్స్ కానీ, వాళ్ళకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టు, వాళ్ళ హెల్త్ మాన్యువల్, ఎవ్రీథింగ్ అనేది కూడా ఒక మామూలుగా కళాశాల కంటే మహిళా కళాశాలలో ప్యూర్ మహిళా క్యాంపస్ కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే, ఒకసారి మా దగ్గర చదివే విద్యార్థులను పేరెంట్స్, తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే అడ్మిషన్ కోసం తీస్తున్నారో, తర్వాత కంపెనీస్ యొక్క స్టేక్ హోల్డర్స్ మా దగ్గర ఏముంది అనేది ఒకసారి వెరిఫై చేసుకుంటే యూ విల్ కమ్ టు నో హౌ బెస్ట్ అవర్ కాలేజ్ ఈస్. నరేంద్ర కుమార్ గారు, అంటే ఇప్పుడు కాలేజ్లో ప్రత్యేకతలు ఎలా ఉంటాయి? అంటే తల్లిదండ్రులు విద్యార్థుల్ని వాళ్ళ పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఒక కాలేజీకి తీసుకొచ్చి జాయిన్ చేయాలి అని అంటే మీరు తల్లిదండ్రులకు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఈ కాలేజ్ గురించి ఏం చెప్తారు? మొదటిగా తల్లిదండ్రులకు మనం అంటారు కదా, పంచసూత్రాలు అంటే 5 సూత్రాలు ఉంటాయండి. అది ఏఐ టిప్ అంటే అకాడమిక్స్ ఎలా ఉన్నాయి ఆ కాలేజీలో, ప్లస్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏఐ, నెక్స్ట్ టీ వచ్చేసి ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఆ కాలేజీలో, తర్వాత ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీ ఎలా ఉంటాయి ఆ కాలేజీలో, అది చూసుకోవాలి. లాస్ట్ వచ్చేసి ఇందాక సార్ చెప్పినట్టు ప్లేస్మెంట్స్, క్వాలిటీ ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా, తర్వాత అదే ఇందాక చెప్పినట్టు మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా. సో అకాడమిక్స్ మా కాలేజ్ వచ్చేసరికి ఈ 5 పంచసూత్రాలు మేము సమగ్రంగా నిర్వహిస్తాం. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ అకాడమిక్స్ వచ్చేసరికి మా త్రూఅవుట్ బీటెక్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి అంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మేము కనెక్ట్ చేస్తాము. అంటే ఎక్కడంటే గ్లోబల్ సర్టిఫికేషన్ కోర్సెస్, ఎందుకంటే మా కాలేజు ఎంఓఈస్ అంటే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు, తర్వాత ఒరాకిల్, ఇందాక సార్ చెప్పినట్టు సిస్కో, ఈ ఎంఓఈ చేయడం వల్ల మీ గ్లోబల్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఫస్ట్ ఇయర్ నుంచి అంటే ఏదైతే ఇంపార్టెంట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మేము కనెక్ట్ చేసేసుకొని త్రూఅవుట్ 4 ఇయర్స్ బీటెక్ డిగ్రీ వచ్చేసరికి ఆ బీటెక్ డిగ్రీతో పాటు ఈ గ్లోబల్ సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా మా స్టూడెంట్స్కు మా కాలేజీలో అందిస్తున్నాం. సో ఇది వచ్చేసి క్వాలిటీ అకాడమిక్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మా దగ్గర స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ స్మార్ట్ క్లాస్ రూమ్స్, దీని ద్వారా ఇంటరాక్టివ్ సెషన్స్ అనేది స్టూడెంట్స్కి మీకు ఈజీగా వాళ్ళకు అర్థమయ్యేటట్టు ఈజీగా మా ఉన్న అకాడమిక్స్ ఫ్యాకల్టీ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి దోహదం చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్, ఇందాక సార్ చెప్పినట్టు ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ వీఆర్ గివింగ్ ద ట్రైనింగ్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. సో అది ఫస్ట్ ఇయర్ నుంచి ఉండాలో చూసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అసలు ఇంటర్న్షిప్స్ జనరల్గా సెకండ్ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ కూడా ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఎందుకంటే వన్స్ ఒకసారి ఇంటర్న్షిప్స్ అయ్యిందంటేనే ఆ కంపెనీ వాళ్ళు ఇంటర్న్షిప్ చేసి అదే కంపెనీకి వాళ్ళు హైర్ చేసుకుంటారు. సో ఆ ఆపర్చునిటీ ఆ కాలేజ్కి ఉందా లేదా అని ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ప్లేస్మెంట్స్, ఆ ప్లేస్మెంట్స్ రికార్డు మా దగ్గర మీరు చూసుకుంటే
5 years మీ ట్రాక్ రికార్డ్ అండి. ఇంతకు సార్ చెప్పినట్టు 580 ఇంకా ముందు 520 అలా 5 years మా ట్రాక్ రికార్డ్. మాకు ఒకసారి కాలేజ్ వచ్చి విజిట్ చేస్తే మేము అక్కడ ట్రాక్ రికార్డ్ పెట్టాం 5 yearsది మొత్తం. సో ఇంక్లూడింగ్ ఫొటోస్, ఆ కంపెనీ నేము, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా మేము డీటెయిల్గా పెట్టేసాం అక్కడ. మీరు ఒకసారి వచ్చి చూస్తే మీరు సార్ చెప్పినట్టు ఇంటరాక్ట్ కావచ్చు మీ స్టూడెంట్స్ దగ్గర, ప్లేస్మెంట్స్ రికార్డ్ ఎలా ఉన్నాయనేది. ఇంకొకటి వచ్చేసి స్టూడెంట్కి వచ్చేసరికి మనము ప్యాసిట్ అంటాం. అంటే ప్యాస్ అంటే పి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫస్ట్ ఉండాలండి స్టూడెంట్స్కి. నెక్స్ట్ అబిలిటీ, అనలిటికల్ థింకింగ్ అదొకటి రెండోది. నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్ ఆ స్టూడెంట్కి మూడోది. నెక్స్ట్ ఇన్వెన్షన్ అండ్ ఇన్నోవేషన్, ఏ విధంగా ఇన్వెన్షన్ చేయాలి, ఏ విధంగా ఇన్నోవేషన్ చేయాలో ఆ స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ టెక్నికల్ కాంపిటెన్సీ. ఈ 5 స్టూడెంట్స్ పంచసూత్రాలు ఉంటే డెఫినెట్గా ఆ స్టూడెంట్ ఆ కెరియర్లో గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. దాంతోపాటు ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కు ఏ వల్ల జాబులు వెళ్తున్నాయని, ఏలా జాబులు వెళ్తలేవండి. మీ జాబు పక్కవాడు జాబ్ తీసుకుంటారు. ఎందుకంటే ఆ టెక్నికల్ స్కిల్స్ మీ పక్కవానికి నేర్చుకున్నాడు మీ జాబు వల్ల అవుతలేండి పక్క వాళ్ళు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేటెడ్ యూ విల్ బీ అవుట్డేటెడ్. సో మీ జాబ్ ఎందుకు పోయిందంటే పక్క వాళ్ళు ఆ టెక్నాలజీ కూడా అందిపించుకున్నందుకు మీ జాబ్ పక్కవాడు తీసుకోడు. ఒకవేళ మీరు అవుట్డేట్ కాకుండా అప్డేట్ అయిన టెక్నికల్ స్కిల్స్ అనేది మీరు అప్డేట్ చేసుకుంటే డెఫినెట్గా ఈ పోటీ ప్రపంచంలో మీరు రాణిస్తారండి. అది మా అసలు ఆలోచన. ఓకే, డాక్టర్ రవీందర్ రెడ్డి గారు, అంటే లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఏం చెప్తారు? మీ కాలేజీలో అదనంగా నేర్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నారు. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులకు మేము దూర ప్రాంతాల నుంచి మా దగ్గర చదివే విద్యార్థినులు మా మీద ఒక నమ్మకంతో ఇప్పుడు ఎమర్జింగ్ కోర్సెస్లో నంబర్ 1 కాలేజ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఎలా అంటే చెప్తాను, మా దగ్గర ఒక విద్యార్థిని ఇంటికా నుంచి స్టార్ట్ అయ్యి బస్ ఎక్కి మళ్ళీ ఇంటికి చేరే వరకు కూడా టెక్నాలజీ GPS యాప్ ఉంది, పేరెంట్ చూసుకోవచ్చు. హాస్టల్లో కూడా టోటల్ కెమెరాస్లో మా కేర్ టేకర్స్ వాళ్ళను ఏ స్టడీ అవర్స్లో ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయి అనేది రిపోర్ట్ చేయడానికి యాప్ పెట్టుకున్నాం. తర్వాత మీరు అన్నట్టు ఈ స్కిల్స్ అనేది ఎమర్జింగ్ కోర్సులలో మా దగ్గర ఎలా ఉంటుందంటే ఒక విద్యార్థిని యొక్క ఫండమెంటల్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ ఎక్కువగా మేము ఆఫర్ చేసేటి కంప్యూటర్ కోర్సులే. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్. సో ఈ కోర్సులలో ఉండే విద్యార్థులకు ఉద్యోగం రావాలి అంటే, వాళ్ళు మన్నికగా ఇన్నోవేషన్ చేయాలి అంటే దే నీడ్ లాట్ ఆఫ్ స్కిల్స్. ఆ స్కిల్స్ని ఎలా నేర్పిస్తామంటే ఫండమెంటల్ నాలెడ్జ్, ప్రాబ్లమ్ అనాలిసిస్, తర్వాత డిజైన్ అండ్ డెవలప్మెంట్, తర్వాత కాంప్లెక్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా క్రాక్ చేయాలా అనేది ప్రోగ్రామింగ్, కోడింగ్లో ఇలా కొన్ని ఎక్సర్సైజులు ఇచ్చి ఆ ఎక్సర్సైజ్ని ఎలా చేస్తున్నారు. తర్వాత మా టీచర్స్ ఒక్కొక్క ల్యాబ్లో ఇద్దరు టీచర్స్ ఉంటారు, ఎలా చేస్తున్నారు పిల్లలు అనేది వాచ్ చేస్తారు. ఏ రోజుది ఆ రోజే కరికులంలో ఉన్న మాడ్యూల్ అప్డేట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ విల్ బి విజిబుల్ ఫర్ ఆల్, యాప్లో చెప్పాల్సి వస్తుంది. తర్వాత ఈ మోడర్న్ టూల్ యూసేజ్ అనేది ఎమర్జింగ్ కోర్సులలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏఐ టూల్స్ కానీ, తర్వాత IoT టూల్స్ కానీ, కిట్స్ కానీ ఏవి యూజ్ చేసినా యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ టు డెవలప్ సాఫ్ట్వేర్స్ ఆర్ ప్రోగ్రామింగ్, కోడింగ్, ఎనీ లాంగ్వేజ్ తీసుకున్నా పైథాన్ కానీ, జావా కానీ, సి కానీ, C+ కానీ నిష్ణాతులై ఉండాలా. తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇంజనీరింగ్ సొసైటీ అని, ఎథిక్స్ అని, సస్టైనబిలిటీ అని, కమ్యూనికేషన్స్ అని, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని, కంటిన్యూస్ లెర్నింగ్. అంటే ఒక విద్యార్థినికి మనము ఇన్స్పిరేషన్ ఇచ్చి, మీరిది మీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్, మీరు ఇది చదువుకుంటే, ఈ ప్రోగ్రామింగ్ చేస్తే ఇది మీకు ఇట్లా కెరీర్ ఉంటుంది అనేది ఈ హైయర్ ఎడ్యుకేషన్కు, ఇన్నోవేషన్ కానీ, స్టార్టప్ స్కిల్స్, తర్వాత వీ హ్యావ్ కొలాబరేషన్ ప్రాజెక్ట్స్, ఇన్నోవేషన్స్. అంటే ఇప్పుడు ఇన్నోవేషన్ అంటే మామూలు ప్రాజెక్ట్స్ చేయించకుండా మా విద్యార్థులకు ఉన్న బేస్ పేపర్ మీద న్యూ ఫీచర్స్, అంటే వాల్యూ అడిషన్ అనేది ఎలా వస్తుంది అనే దాని మీద ఆ బెంచ్ మార్క్స్ మీద ప్రాజెక్ట్స్ చేయించడము, వాళ్ళతో డ్రిల్ చేయించడం.
తర్వాత కాంపిటీషన్స్ పెట్టడము మేజర్గా. ఇప్పుడు మనం ఎమర్జింగ్ కోర్సులు నేర్పిస్తామని ప్రతి వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఈ రోజులలో ఎవరు మాట్లాడినా ఏఐ అని, డాటా సైన్స్ అని, తర్వాత ఐఓటీ అని, సైబర్ సెక్యూరిటీ అని, బ్లాక్ చైన్ టెక్నాలజీ అని, ఇంకా చాలా రకాలైనటువంటి ఒక నూతన క్లౌడ్ కంప్యూటింగ్ అని, తర్వాత బిగ్ డేటా అనాలిసిస్, ఇవన్నీ యాక్చువల్గా సబ్జెక్ట్స్లలో అడ్వాన్స్డ్ ది ప్రోగ్రామింగ్ కోడింగ్ అనేది మేము నేర్పిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు కంపెనీ, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డిలాట్ కంపెనీ వచ్చింది, లేదు టీసీఎస్ వచ్చింది, మా దాదాపుగా 50+ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు మా కాలేజ్కి వచ్చినప్పుడు మా విద్యార్థులను ఎలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఎమర్జింగ్ కోర్సులో ట్రైన్ చేస్తామంటే, ఎవరిని చూజ్ చేసుకున్న ప్యాకేజ్ అనేది దాదాపుగా మా దగ్గర 12.5 లాస్ట్ ఇయర్ ప్యాకేజ్ ఉండే, అంతకుముందు 20+ ఉండే, ఇట్లా ఈ సంవత్సరం కూడా ఇంకా నడుస్తుంది. అయినా ప్రతి సంవత్సరము మా ప్లేస్మెంట్స్, మేము ఇచ్చే ఎమర్జింగ్ కోర్సులో ఉండే ఎవరు వచ్చినా కంపెనీ వాళ్ళు అల్టిమేట్గా చూసేది వాట్ ఈజ్ యువర్ నాలెడ్జ్ ఇన్ ది ఎమర్జింగ్ కోర్సెస్ విల్ ప్రివేల్ ఓవర్ ది ఆల్. ఈ కమ్యూనికేషను, తర్వాత ఈ హోలిస్టిక్ అప్రోచ్తో పాటు యూ షుడ్ హ్యావ్ సబ్జెక్ట్ కాంపిటెన్స్. మా మిత్రుడు చెప్పినట్టు సబ్జెక్ట్లో నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అనేది మెలకువలు నేర్పిస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రవీందర్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నరేంద్ర కుమార్ గారు. అంటే విద్యార్థులకు ఉన్న డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేశారు. స్పెషల్లీ అంటే అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటనేది ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ ప్లస్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.